హలో వ్యూయర్స్, వెల్కమ్ టు మలయాళ ఎక్సలెన్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నటువంటి వీడియో పాలిటీ సబ్జెక్ట్కి సంబంధించి స్టూడెంట్స్. ఈ మధ్యలో మనకి భారతదేశ ఉపరాష్ట్రపతి గారు ఈ యొక్క కేశవానంద భారతి కేసులో సుప్రీంకోర్టు ఏదైతే జడ్జిమెంట్ ఇచ్చిందో ఆ యొక్క జడ్జిమెంట్లో ఈ యొక్క భారతదేశ రాజ్యాంగం యొక్క బేసిక్ స్ట్రక్చర్ అంటే ఈ యొక్క రాజ్యాంగం యొక్క మౌలిక నిర్మాణం అన్నటువంటి కాన్సెప్ట్ ఏదైతే ఉందో అంటే ఆ ఫిలాసఫీ ఏదైతే ఉందో దాన్ని తప్పుపట్టారన్నమాట. ఈ యొక్క బేసిక్ స్ట్రక్చర్ ద్వారా న్యాయ వ్యవస్థ చాలా అత్యున్నతమైనటువంటి అధికారాలు తీసుకుంటుంది, ఈవెన్ పార్లమెంట్ పైన కూడా డామినేట్ చేస్తుంది. ఇలా ఉండకూడదు. ఈ యొక్క బేసిక్ స్ట్రక్చర్ ఈ యొక్క కేశవానంద భారతిలో కేసులో ఇచ్చినటువంటి జడ్జిమెంట్ ఏదైతే ఉందో అది మళ్ళీ సమీక్షించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అది మనకి కరెక్ట్ కాదు అని చెప్పేసి మన భారతదేశం యొక్క ఉపరాష్ట్రపతి గారు అంటున్నారు. దీనికి సంబంధించింది ఒకసారి ఇక్కడ మీరు ఈ ఫోటోలో కేశవానంద భారతి గారి ఫోటో చూడవచ్చు. అలానే కేశవానంద భారతి జడ్జిమెంట్లో ఇచ్చినటువంటి యొక్క 13 జడ్జెస్ ఫోటో కూడా మీరు చూడొచ్చు ఫ్రెండ్స్. సరే, ఇక్కడ మనకి ఫస్ట్ సిలబస్ మ్యాపింగ్ చూద్దాం. దాని తర్వాత ఈ వీడియోలో ఏమేం కవర్ చేయొచ్చో చెక్ చేద్దాం స్టూడెంట్స్. సిలబస్ మ్యాపింగ్ చూసినట్టయితే కనుక ఇది మనకి యూపీఎస్సీలో జనరల్ స్టడీస్ పేపర్ 2లో ఉంటుంది. ఇండియన్ కాన్స్టిట్యూషన్, అందులో మనకి కాన్స్టిట్యూషన్ ఫీచర్స్, సిగ్నిఫికెంట్ ప్రొవిజన్స్ అన్న దాంట్లో ఇంపార్టెంట్. టీఎస్పీఎస్సీ అయితే కనుక మనకి గ్రూప్ 1 యొక్క మెయిన్స్లో అలానే గ్రూప్ 2 ప్రిలిమ్స్లో అండ్ ఫర్దర్ ఎగ్జామ్స్లో యూజ్ అవుతుంది టాపిక్. మనకి ఏపీపీఎస్సీలో ఏపీపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్ అలానే రాబోయే ఏపీపీఎస్సీ ఎగ్జామ్స్కి యూజ్ అవుతుంది. ఇది మనకి సిలబస్ మ్యాపింగ్, ఎందుకంటే పాలిటీ అనేది ఆల్మోస్ట్ ఆల్ ప్రతి సబ్జెక్ట్లో ఉంటుంది కాబట్టి. సరే, మరి ఈ వీడియోలో మనం ఏమేం కంటెంట్స్ డిస్కస్ చేయబోతున్నాం. వై ఇట్ ఈస్ ఇన్ న్యూస్, ఇది వార్తల్లో ఎందుకుంది. దాని తర్వాత కేశవానంద భారతి కేసు యొక్క నేపథ్యం 1973 అది డిస్కస్ చేసే కన్నా ముందు అసలు ప్రజెంట్గా యొక్క వైస్ ప్రెసిడెంట్ గారు ఏమన్నారు, వైస్ ప్రెసిడెంట్ యొక్క ఒపీనియన్ ఏంటి, దాని తర్వాత అసలు ఈ యొక్క బేసిక్ స్ట్రక్చర్ అన్నటువంటి డాక్ట్రైన్ ఏదైతే ఉందో అంటే యొక్క సిద్ధాంతం ఏ విధంగా ఎవాల్వ్ అయింది అంటే శంకరీ ప్రసాద్ కేసు 1951 కానీ లేదా గోలక్నాథ్ కేసు 1967 కానీ దాని తర్వాత కేశవానంద భారతి కేసు, దాని తర్వాత మినర్వా మిల్స్ కేసు అలా అనమాట ఎలా ఎవాల్వ్ అయింది. దాని తర్వాత ఈ యొక్క బేసిక్ స్ట్రక్చర్లో ఏమేమి ఇప్పటివరకు సుప్రీంకోర్టు అంటే రాజ్యాంగంలో ఉన్నటువంటి వేటిని సుప్రీంకోర్టు బేసిక్ స్ట్రక్చర్లో భాగంగా చెప్పింది అనేది కూడా మనం డిస్కస్ చేస్తాం. దాని తర్వాత మరి యొక్క బేసిక్ స్ట్రక్చర్ని సపోర్ట్ చేసిన వాళ్ళు అలానే బేసిక్ స్ట్రక్చర్ని అపోజ్ చేసిన వాళ్ళు ఏమంటున్నారో ఒకసారి కూడా చూద్దాం స్టూడెంట్స్. ఫస్ట్ మీకు ఓవర్ వ్యూ ఇస్తాను. మనకు ఓవర్ వ్యూ ఏంటంటే వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా గారు కమెంట్ చేశారు. టాపిక్ పేరు ఏం పేరు, ఈ యొక్క టాపిక్ ఏంటంటే ఈ యొక్క క్రిటిసిజం ఆన్ బేసిక్ స్ట్రక్చర్ స్టూడెంట్స్. అంటే రాజ్యాంగం యొక్క మౌలిక నిర్మాణం పైన విమర్శలు అని చెప్పేసి. సో ఇక్కడ మీకు ఈ యొక్క వీడియో మొత్తం కూడా రెండే, ఒకటి ఏంటంటే మనకి పార్లమెంట్ సావరినిటీ అంటే యొక్క పార్లమెంట్ యొక్క సార్వభౌమత్వం వర్సెస్ జ్యుడిషియల్ సుప్రిమసీ అంటే ఈ యొక్క న్యాయ వ్యవస్థ యొక్క ఆధిక్యత స్టూడెంట్స్. జ్యుడిషియల్ సుప్రిమసీ మనకి పార్లమెంట్ సావరెనిటీ అంటే యొక్క పార్లమెంట్ సార్వభౌమత్వం స్టూడెంట్స్. పార్లమెంట్ యొక్క సార్వభౌమత్వం ఇదన్నమాట ఈ రెండింటి మధ్యలో. ఇప్పుడు జగదీప్ ధన్కర్ గారు మన వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా గారు దేన్ని సపోర్ట్ చేస్తున్నారంటే ఈ యొక్క పార్లమెంట్ సావరెనిటీ అనేది ఉండాలి. ఈ యొక్క కేశవానంద భారతి కేసులో బేసిక్ స్ట్రక్చర్ ఈ యొక్క రాజ్యాంగం యొక్క మౌలిక స్వరూపం అనేది ఏదైతే ఉందో బేసిక్ స్ట్రక్చర్ అనే కాన్సెప్ట్ దీన్ని సపోర్ట్ చేస్తుంది. దేన్ని సపోర్ట్ చేస్తుంది స్టూడెంట్స్? జ్యుడిషియల్ సుప్రీమసీ అనే దాన్ని సపోర్ట్ చేస్తుంది, న్యాయ ఆధిక్యత అనే దాన్ని సపోర్ట్ చేస్తుంది అనమాట ఈ యొక్క బేసిక్ స్ట్రక్చర్. కాబట్టి జగదీప్ ధన్కర్ గారు ఏమంటున్నారంటే ఈ యొక్క బేసిక్ స్ట్రక్చర్ అనేది కరెక్ట్ కాదు, ఇది పార్లమెంట్ యొక్క ఆధిక్యతను తగ్గిస్తుంది. డెమోక్రటిక్ కంట్రీలో పార్లమెంట్ ఈజ్ ద హైయెస్ట్, కాబట్టి మనం దీనికి కట్టుబడి ఉండాలి అని ఈయన వ్యూ. అలానే లోక్సభ స్పీకర్ కూడా దీన్నే సపోర్ట్ చేశారు. ఇదంతా ఎక్కడ జరిగిందంటే కనుక మనకి ఒక ఆల్ ఇండియా ప్రిసైడింగ్ ఆఫీసర్స్ మీటింగ్ జరిగిందనమాట. అంటే మన భారతదేశంలో యొక్క అసెంబ్లీ ఉంటుంది కదా, అసెంబ్లీ స్పీకర్స్ ఉంటారు కదా, వీళ్ళందరితో సమావేశం రీసెంట్గా జరిగింది. ఈ యొక్క ఆల్ ఇండియా స్పీకర్స్ కాన్ఫరెన్స్ అనేది ఎక్కడ జరిగిందో మీకు ఐడియా ఉంటే చెప్పండి, ఈ వీడియోలో వస్తుంది, అది చెప్తాను మీకు. ఇప్పుడు మీకు ఓవర్వ్యూ అర్థమైంది కదా స్టూడెంట్స్. సరే, ఇప్పుడు మనకి యొక్క జగదీప్ ధన్కర్ గారు వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా 83rd కాన్ఫరెన్స్ ఆఫ్ ప్రిసైడింగ్ ఆఫీసర్స్ యొక్క 83rd కాన్ఫరెన్స్లో ఇతని యొక్క
కేశవానంద భారతి కేసు జడ్జిమెంట్ ఏదైతే ఉందో 1973 దీన్ని క్రిటిసైజ్ చేశారనమాట. మరి దీనికి సంబంధించినటువంటి ఫర్దర్ ఇన్ఫర్మేషన్ ఒకసారి చూద్దాం. ఈ మీటింగ్ ఏంటి, ఈ మీటింగ్లో వైస్ ప్రెసిడెంట్ గారు ఏమన్నారో ఒకసారి చూద్దాం మనం. సో ఈ ప్రజెంట్ ఇష్యూ, ఈ మీటింగ్ దేనికి సంబంధించిన స్టూడెంట్స్, 83rd కాన్ఫరెన్స్ ఆఫ్ ఆల్ ఇండియా ప్రిసైడింగ్ ఆఫీసర్స్ కాన్ఫరెన్స్ ఇన్ జైపూర్. ఎక్కడ జరిగింది? ఇది మనకి జైపూర్లో జరిగింది. ప్రిసైడింగ్ ఆఫీసర్ అంటే సభాధిపతి అని చెప్పేసి. మనకి లోక్సభలోనైతే కనుక స్పీకర్ అంటాం, రాజ్యసభలో అయితే కనుక చైర్మన్ అంటాం. అదే స్టేట్ లెవెల్లో అసెంబ్లీ అయితే స్పీకర్, అలానే కౌన్సిల్ అయితే కనుక మనం చైర్మన్ అంటారు అనమాట. ఫస్ట్ కాన్ఫరెన్స్ మనకి ఇది షిమ్లాలో జరిగింది 1921. ఇప్పుడు మనకి 83rd కాన్ఫరెన్స్ జరిగింది. ఎక్కడ జరిగింది అనేది కూడా మనకి ఇంపార్టెంట్, జైపూర్లో. సరే, ప్రధానంగా జయదీప్ ధన్కర్ గారు ప్రధానంగా ఏమంటున్నారంటే కనుక మనకి 2015లో ఏం జరిగింది స్టూడెంట్స్? 2015లో మనకి ఫోర్త్ జడ్జెస్ కేస్ 2015లో ఇందులో సుప్రీంకోర్టు ఏం చెప్పింది స్టూడెంట్స్? సుప్రీంకోర్టు స్ట్రక్ డౌన్ సుప్రీంకోర్టు కొట్టివేయడం జరిగింది. నేను జనరల్గా ఇంగ్లీష్ వర్డ్స్ రాయడానికి ప్రిఫర్ చేస్తున్నాను, ఎందుకంటే కొద్దిగా ఫాస్ట్ రాయొచ్చు. ఓకే, నా పాయింట్ ఆఫ్ వ్యూ సుప్రీంకోర్టు స్ట్రక్ డౌన్ కొట్టివేయడం జరిగింది. దేన్ని కొట్టివేసింది? NJAC, నేషనల్ జ్యుడిషియల్ అపాయింట్మెంట్ కమిషన్ అనే దాన్ని కొట్టివేయడం జరిగింది. ఇది ఏ రాజ్యాంగ సవరణ ద్వారా యాడ్ చేశారు? 99th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్, 99వ రాజ్యాంగ సవరణ ద్వారా యాడ్ చేశారనమాట. దీన్ని ఉద్దేశిస్తూ మన ఉపరాష్ట్రపతి మాట్లాడారు. ఏమని? అసలు పార్లమెంటు ఇలా రాజ్యాంగ సవరణ చేసిన తర్వాత, అంటే కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ చేసిన తర్వాత కోర్టు ఎలా కొట్టేస్తుంది? అంటే పార్లమెంటే కదా మనకి చాలా హైయెస్ట్, ఇలా కోర్టులు ఇన్వాల్వ్ అవ్వడం కరెక్ట్ కాదు అని దీన్ని ఉద్దేశిస్తూ ఈ యొక్క వైస్ ప్రెసిడెంట్ గారు కమెంట్ చేశారు. మీకు ఆల్రెడీ ఐడియా ఉండాలి స్టూడెంట్స్, మనకి ఫస్ట్ జడ్జెస్ కేస్ అని చెప్పేసి మనకి 1981లో వచ్చింది. అఫ్కోర్స్ జడ్జ్మెంట్ ప్రింట్ అయింది 1982 అనుకోండి. సెకండ్ జడ్జెస్ కేస్ 1993, దీనితో మనకు కొలీజియం సిస్టమ్ అనేది స్టార్ట్ అయింది. అలానే థర్డ్ జడ్జెస్ కేస్ మనకి 1998లో వచ్చింది స్టూడెంట్స్. ఇది కొలీజియం స్ట్రెంత్ని 1+4 చేసింది. అంతకుముందు ఇది కొలీజియం స్ట్రెంత్ని 1+2 చేయడం జరిగింది. ఇది మనకి 4th జడ్జెస్ కేస్. ఇది మీకు ఐడియా ఉండాలి స్టూడెంట్స్, డిఫరెంట్ జడ్జెస్ కేస్ అనేది. సరే, మరి జగదీప్ ధన్కర్ గారు ఇలా కోర్టు NJACని కొట్టివేయడాన్ని విమర్శిస్తూ పార్లమెంట్ సావరెనిటీ, ఇది సార్వభౌమత్వం కలిగి ఉంది, దీనికి అత్యున్నతమైనటువంటి అధికారాలు ఉన్నాయి, ఇలా సుప్రీంకోర్టు ఇన్వాల్వ్ అవ్వకూడదు అని చెప్తున్నారనమాట. మరి పార్లమెంటరీ సుప్రీమసీ అంటే నేను మీకు ఇందాక చెప్పినట్టు ఈ యొక్క పార్లమెంట్ అనేది సార్వభౌమత్వ అధికారాలు కలిగి ఉంది అని మనం ఏ విధంగా చెప్తున్నాం అంటే కనుక ఈ యొక్క పార్లమెంట్ అనేది ఈ యొక్క ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి యొక్క నిర్మాణం, ఎందుకంటే అందులో లోక్సభ కూడా ఉంటుంది. డెమోక్రటిక్ సొసైటీలో ఈ యొక్క పార్లమెంట్ అనేది బేసిక్ థింగ్ స్టూడెంట్స్. కాబట్టి ఈ యొక్క పార్లమెంట్ని జ్యుడిషియరీ అనేది లిమిట్ చేసే విధంగా ఉండద్దు అని వైస్ ప్రెసిడెంట్ యొక్క ఒపీనియన్ అనమాట. అఫ్ కోర్స్ ఈ ఒపీనియన్కి దీన్ని కాంట్రాడిక్ట్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. మీ ఒపీనియన్ స్టూడెంట్స్, ఈ యొక్క ఇలా సుప్రీంకోర్టు అనేది పార్లమెంట్ ఏదైనా రాజ్యాంగ సవరణ చేసినప్పుడు దాన్ని క్యాన్సిల్ చేయడం, సుప్రీంకోర్టుకు ఆ పవర్స్ ఉండాలా, లేకపోతే పార్లమెంటే హైయెస్ట్ పవర్గా ఉండాలా? మీ ఒపీనియన్ ఉందో చెప్పండి. ఓకే, సరే. మరి కేశవానంద భారతి కేసులో ఎంతమంది జడ్జెస్ ఉన్నారు? మనకి 13 జడ్జెస్ ఉన్నారు. 13 జడ్జెస్. ప్రధానంగా కేశవానంద భారతి ఏ కేసుని ఎగ్జామైన్ చేసింది? 24th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ 1971. ఇక్కడ మీకు గుర్తుండాలి స్టూడెంట్స్, ఏంటంటే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఒక బెంచ్ ఒక జడ్జిమెంట్ ఇస్తే ఆ జడ్జిమెంట్ని రివ్యూ చేయాలంటే మళ్ళీ నెక్స్ట్ ఉన్నటువంటి బెంచ్లో ఎక్కువ నెంబర్ ఆఫ్ జడ్జెస్ ఉండాలి. అంటే అంతకుముందు బెంచ్ ఏదైతే ఉందో దానికన్నా హయ్యెస్ట్ బెంచ్ మాత్రమే దాన్ని రివ్యూ చేయొచ్చు అనమాట. సరే, మీరు చూస్తే ఇక్కడ మనకి సిరీస్ ఆఫ్ ఇన్సిడెంట్స్ ఉంటాయి స్టూడెంట్స్. అది ఏంటంటే ఫస్ట్ మనకి శాంకరీ ప్రసాద్ కేస్ 1951. శాంకరీ ప్రసాద్ కేస్ 1951. ఇందులో ఏం చేస్తారంటే సుప్రీంకోర్టు ఏం చెప్తుందంటే మనకి పార్లమెంట్ యొక్క ఫండమెంటల్ రైట్స్ని అమెండ్ చేయొచ్చు అని చెప్తారు స్టూడెంట్స్. పార్లమెంట్ యొక్క ఫండమెంటల్ రైట్స్ని అమెండ్ చేయొచ్చు అని చెప్తారు. యొక్క ఫస్ట్ అమెండ్మెంట్ 1951 శాంకరీ ప్రసాద్ కేసు, పార్లమెంట్ యొక్క ఫండమెంటల్ రైట్స్ని కూడా అమెండ్ చేయొచ్చు ఆర్టికల్ 368 ద్వారా అని చెప్పేసి. ఓకే, దాని తర్వాత మనకి నెక్స్ట్ గోలక్నాథ్ కేస్ 1967. ఇందులో మనకి 17th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ 17వ రాజ్యాంగ సవరణ ఛాలెంజ్ చేశారు. ఇందులో మనకి కోర్టు ఏం చెప్పిందంటే కనుక సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే ఫండమెంటల్ రైట్స్ని అమెండ్ చేయాలంటే ఓన్లీ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ, అంటే రాజ్యాంగ
పరిషత్తు మాత్రమే చేయగలదు. కాన్స్టిట్యూషనల్ అసెంబ్లీ అంటే రాజ్యాంగ పరిషత్ అనేది ఏర్పడాలి, కేవలం పార్లమెంటు ఈ ఫండమెంటల్ రైట్స్ని అమెండ్ చేయడానికి వీల్లేదు అని గోలక్నాథ్ కేసులో చెప్పారు. మరి గోలక్నాథ్ కేసును ఓవర్కమ్ చేయడానికి, దీన్ని ఓవర్కమ్ చేయడానికి ఏం చేశారు? ఇందిరాగాంధీ గవర్నమెంట్లో ఉన్నటువంటి ప్రభుత్వం 24th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ 1971 24వ రాజ్యాంగ సవరణ 1971లో తీసుకొచ్చి వీళ్ళు ఏం యాడ్ చేశారు, ఏం అమెండ్ చేశారు? ఆర్టికల్ 13ని అమెండ్ చేశారు, దాంతోపాటు ఆర్టికల్ 368ని అమెండ్ చేశారు. యాక్చువల్ ఆర్టికల్ 13 ఏం చెప్తుంది? ఆర్టికల్ 13 ఏం చెప్తుందంటే ఏదైనా చట్టం అనేది ఫండమెంటల్ రైట్స్కి వైలేట్ అయితే కనుక ఆ చట్టం అమల్లోకి ఉండదు. ఏదైనా చట్టం అనేది ఈ యొక్క ఫండమెంటల్ రైట్స్కి వైలేట్ అయి ఉంటే కనుక ఆ చట్టం అమల్లోకి రాదు. మరి చట్టం అన్న డెఫినేషన్లోకి కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ అంటే రాజ్యాంగ సవరణ అనేది వస్తుందా రాదా అంటే కనుక ఈ రాజ్యాంగ సవరణ ఏం చెప్పిందంటే కనుక ఆర్టికల్ 13 పరిధిలోకి రాజ్యాంగ సవరణ రాదు. అంటే రాజ్యాంగ సవరణ ద్వారా మీరు ఫండమెంటల్ రైట్స్ని అమెండ్ చేయొచ్చు అని మీనింగ్ అనమాట. ఓకే, నేను మీకు పాలిటీలో చాలాసార్లు చెప్పాను. ఆర్టికల్ 13, ఆర్టికల్ 368 ఇది మనకి 24వ రాజ్యాంగ సవరణ. అంటే 24వ రాజ్యాంగ సవరణ పవర్స్ ఎక్కువగా మళ్ళీ పార్లమెంట్ వైపు చేంజ్ చేసిందనమాట. దీన్ని ఛాలెంజ్ చేస్తూ కేశవానంద భారతి కేసు. ఓకే, కేశవానంద భారతి కేసు 1973. కేశవానంద భారతి కేసు 1973లో సుప్రీంకోర్టు ఏం చెప్పింది? ఇలా పార్లమెంటు చట్టం చేయొచ్చు, పార్లమెంట్ ఇలా ఫండమెంటల్ రైట్స్ని కూడా అమెండ్ చేయొచ్చు, కావాలంటే ఫండమెంటల్ రైట్స్ని తీసేయచ్చు. ఎప్పటివరకు? ఇది కాన్స్టిట్యూషన్లో ఉన్నటువంటి బేసిక్ స్ట్రక్చర్ అంటే మౌలిక స్వరూపానికి ఈ యొక్క భంగం కలగనంత మట్టికి, బేసిక్ స్ట్రక్చర్కి ఎఫెక్ట్ కానంత మట్టికి ఇలా అమెండ్ చేయొచ్చు అని చెప్పేసి కేశవానంద భారతి కేసు 1973లో చెప్పారు స్టూడెంట్స్. దీని తర్వాత మీకు గుర్తుంటే కనుక మనకి ఇందిరాగాంధీ గారి ప్రభుత్వము 42nd కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ 1976 తీసుకొచ్చారు. అంటే పార్లమెంట్కి అపరిమితమైనటువంటి అధికారాలు ఉండే విధంగా. దీన్ని రివర్స్ చేసింది 44th అమెండ్మెంట్. 44th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ 1978. ఓకే, ఇలా కాదు, పార్లమెంట్కి అపరిమితమైనటువంటి అధికారాలు ఉండకూడదని చెప్పేసి దాన్ని సపోర్ట్ చేసింది మినర్వా మిల్స్ కేసు. స్టూడెంట్స్ మినర్వా మిల్స్ కేస్ 1980. మినర్వా మిల్స్ కేస్ 1980 ఇది స్టూడెంట్స్ మీకు మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇది ఓవర్వ్యూ అనమాట. ఇప్పుడు ఇందులో మనకి కేశవానంద భారతి కేసులో సుప్రీంకోర్టు ఏదైతే చెప్పిందో రాజ్యాంగం యొక్క మౌలిక నిర్మాణం, దీని ద్వారా సుప్రీంకోర్టుకి యొక్క ఆధిక్యత అని ఏదైతే ఉందో దాన్ని వైస్ ప్రెసిడెంట్ గారు క్వశ్చన్ చేశారనమాట. ఓకే, ఫైన్. ఇది మనకి ఇప్పుడు మీకు కేశవానంద భారతి కేసు ఏందో అర్థమైంది కదా. కేశవానంద భారతి కేసులో ప్రధానంగా వచ్చినటువంటి అవుట్కమ్స్ ఏంది? ఈ యొక్క జ్యుడిషియల్ రివ్యూ, న్యాయ సమీక్ష, దాంతోపాటు జ్యుడిషియల్ రివ్యూలో కొన్ని రావు అని కూడా చెప్పిందనమాట. ఎస్పెషల్లీ 31C అనేది మీకు గుర్తుండాలి. 31A అనేది మనకి భూ సంస్కరణలకు సంబంధించినటువంటి 5 చట్టాల గురించి చెప్తుంది. 31B అనేది ఏం చెప్తుంది? ఏవైతే కనుక 9th షెడ్యూల్లో ఉంటాయో అవి ఈ యొక్క న్యాయ సమీక్ష పరిధిలోకి రాదు అని చెప్పేసి. 31C ఏం చెప్తుందంటే ఎప్పుడైనా సరే ఫండమెంటల్ రైట్స్కి దాంతోపాటు డిపిఎస్పి ఆదేశ సూత్రాలకి మధ్యలో కాన్ఫ్లిక్ట్ వచ్చినప్పుడు ఒకవేళ ఆదేశిక సూత్రాల్లో మీరు 39B కానీ 39C కానీ అమలు చేయాలనుకుంటే అవి ఫండమెంటల్ రైట్స్లో ఆర్టికల్ 14 కానీ లేదా ఆర్టికల్ 19 కానీ లేదా ఆర్టికల్ 19 కానీ వైలేట్ ఉన్నప్పటికీ కూడా, అంటే వీటికి విరుద్ధంగా ఉన్నప్పటికీ కూడా ఇవే చెల్లుబాటు అవుతాయి అని చెప్పేసి చెల్లుబాటు అయిపోతాయి డిపిఎస్పిలోని సుప్రీంకోర్టు ఆర్టికల్ 31C చెప్పింది. అంటే ఆర్టికల్ 31C మెయిన్గా ఏం చెప్తుంది? మనకి కొన్ని విషయాలలో డిపిఎస్పికి ఎక్కువ ఆధిక్యత ఉంటుంది ఫండమెంటల్ రైట్స్తోని కంపేర్ చేస్తే అని చెప్పేసి దాన్ని కూడా మనకి కేశవానంద భారతి కేసులో సపోర్ట్ చేయడం జరిగిందనమాట. సరే, ఇప్పుడు ఎందుకు మనం డిస్కస్ చేస్తున్నాం? ఎందుకంటే నేను మీకు ఆల్రెడీ చెప్పడం జరిగింది, ఎన్జేఏసీ విషయంలో, ఎస్పెషల్లీ ఎన్జేఏసీ విషయంలో, దాంతోపాటు సుప్రీంకోర్టు జడ్జిల యొక్క అపాయింట్మెంట్ విషయంలో కూడా సుప్రీంకోర్టుకి భారతదేశ ప్రభుత్వానికి మధ్యలో చాలా డిస్ప్యూట్ వస్తుంది. ఆ సందర్భంలో ఈ యొక్క వైస్ ప్రెసిడెంట్ గారు చేసినటువంటి రిమార్క్స్ చాలా ఈ యొక్క సిగ్నిఫికెంట్గా మారినాయి అన్నమాట. నేను మీకు ఆల్రెడీ శాంకరి ప్రసాద్ కేసు, ఈ యొక్క దాంతోపాటు గోలక్నాథ్ కేసు, అలానే మనకి దాని తర్వాత వచ్చినటువంటి కేశవానంద భారతి కేసు, అలానే మనకి మినర్వా మిల్స్ కేసు 1980 డిస్కస్ చేయడం జరిగింది. మినర్వా మిల్స్ కేసులో ఏమైతే చెప్పిందో దానికి ఎక్స్టెన్షన్గా 1981లో వామన్ రావు కేసు, ఇందులో సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే ఈ యొక్క కేశవానంద భారతి కేసు 1973 తర్వాత ఏవేవైతే కాన్స్టిట్యూషన్కి యాడ్ చేశారో అవన్నీ కూడా మనము రివ్యూ చేయొచ్చు అని చెప్పేసి. ఆఫ్ కోర్స్ దాని తర్వాత మీకు మొన్న చెప్పడం జరిగింది,
ఐఆర్ కోలో కేసులో సుప్రీంకోర్టు ఏం చెప్పింది, ఈవెన్ 9th షెడ్యూల్ కూడా మీరు 1973 తర్వాత ఏమేమి యాడ్ చేశారో అవన్నీ కూడా రివ్యూ చేయొచ్చు అని సుప్రీంకోర్టు చెప్పింది స్టూడెంట్స్. సరే, మనకి బేసిక్ స్ట్రక్చర్ అంటే ఏమేమి వస్తాయి నేను మీకు జస్ట్ రీడౌట్ చేస్తాను, చదివినిపిస్తాను. రాజ్యాంగంలో మౌలిక నిర్మాణంలో భాగం ఏమేమి ఉంటాయి అంటే కనుక సుప్రీమసీ ఆఫ్ కాన్స్టిట్యూషన్, రాజ్యాంగమే హైయెస్ట్ అన్నటువంటి భావన. అలానే సావరీన్ డెమోక్రటిక్ రిపబ్లిక్ నేచర్ ఆఫ్ ఇండియన్ పాలిటీ. దాని తర్వాత సపరేషన్ బిట్వీన్ ద లెజిస్లేచర్, ఎగ్జిక్యూటివ్ అండ్ జ్యుడిషియరీ, అంటే ఈ మూడు అంగాల మధ్యలో ఉన్నటువంటి అధికార విభజన. జ్యుడిషియల్ రివ్యూ, న్యాయ సమీక్ష. సెక్యులర్ క్యారెక్టర్స్ అంటే మనకి ఈ యొక్క సెక్యులర్ అన్నటువంటి భావన అంటే లౌకికత్వం. అలానే మనకి పార్లమెంటరీ వ్యవస్థ, రూల్ ఆఫ్ లా, ఓకే, ప్రిన్సిపల్ ఆఫ్ ఈక్వాలిటీ అంటే అందరూ సమానుల చట్టం ముందు, ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ అంటే ఈ యొక్క స్వేచ్ఛాయుతమైనటువంటి ఎలక్షన్స్, ఇండిపెండెంట్ ఆఫ్ జ్యుడిషియరీ న్యాయ వ్యవస్థ స్వతంత్రంగా ఉండడం, ఫెడరల్ క్యారెక్టర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అంటే ఈ యొక్క సమాఖ్య విధానం, యూనిటీ అండ్ ఇంటిగ్రిటీ ఆఫ్ ద నేషన్ మన దేశం యొక్క యూనిటీ అండ్ ఇంటిగ్రిటీ, వెల్ఫేర్ స్టేట్ సంక్షేమ రాజ్యం. అలానే ఫ్రీడమ్ అండ్ డిగ్నిటీ ఆఫ్ ద ఇండివిజువల్ ప్రతి వ్యక్తి యొక్క డిగ్నిటీకి మనం గౌరవించాలి. లిమిటెడ్ పవర్స్ ఆఫ్ పార్లమెంట్కి రాజ్యాంగాన్ని సవరించడానికి చాలా పరిమితమైనటువంటి అధికారాలు ఉంటాయి, అంటే లిమిటెడ్ పవర్స్ ఉంటాయి. అలానే ఫండమెంటల్ రైట్స్కి డిపిఎస్పీకి మధ్యలో బ్యాలెన్స్ మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. ఎఫెక్టివ్ యాక్సెస్ టు జస్టిస్ అంటే ప్రతి ఒక్కరికి కూడా న్యాయం అందుబాటులో ఉండే విధంగా చూసుకోవాలి. అలానే ప్రిన్సిపల్స్ అండర్లయింగ్ ద ఫండమెంటల్ రైట్స్ ప్రాథమిక హక్కులు. దాంతోపాటు ఈ యొక్క రిట్స్ కానీ ఇవన్నీ కూడా మనకి ఈ యొక్క బేసిక్ స్ట్రక్చర్లో ఒక భాగమని సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది ఫ్రెండ్స్. ఓకేనా? సరే, మరి బేసిక్ స్ట్రక్చర్ని సపోర్ట్ చేసిన వాళ్ళు ఎవరు? గ్రాన్విలే ఆస్టిన్ గారు ఏమంటున్నారంటే కనుక ఈ యొక్క సుప్రీంకోర్టు అంటే ఈ బేసిక్ స్ట్రక్చర్ అనేది సుప్రీంకోర్టుకి మరియు పార్లమెంట్కి మధ్యలో ఒక బ్యాలెన్స్ని మెయింటైన్ చేస్తుంది అని గ్రాన్విలే ఆస్టిన్ అన్నారు. అలానే మనకి ఉపేంద్ర బక్షి తనేమంటున్నారంటే తను అంటే లీగల్ ఎక్స్పర్ట్ అనమాట. తనేమంటున్నారంటే కనుక ఈ యొక్క బేసిక్ స్ట్రక్చర్ అనేది రాజ్యాంగాన్ని ఇష్టం వచ్చినట్టు మార్చకుండా కేవలం సమాజంలో మార్పులకు తగ్గట్టుగానే రాజ్యాంగాన్ని మారుస్తూ ఈ యొక్క న్యాయ వ్యవస్థకి మరియు యొక్క చట్ట సభలకి ఒక బ్యాలెన్స్ మెయింటైన్ చేస్తుంది అని కూడా అన్నారు అనమాట. మరి దీనిపైన ఉన్నటువంటి విమర్శ ఏంది అంటే ఇక క్రిటిసిజం ఏంటంటే ఇలా పార్లమెంట్ యొక్క అమెండ్మెంట్ పవర్స్ అంటే రాజ్యాంగాన్ని సవరించే పవర్స్ని ఒక క్లారిటీ లేకుండా చేశారు. అంటే బేసిక్ స్ట్రక్చర్ అని చెప్పారు కానీ ఆ బేసిక్ స్ట్రక్చర్ మీరు ఎక్కడ డిఫైన్ చేయలేదు. ఓకే, కాబట్టి ప్రతిసారి పార్లమెంట్ పవర్ని బేసిక్ స్ట్రక్చర్ అన్న పేరుతో ఇలా నియంత్రించడం అనేది కరెక్ట్ కాదు అనేది ఈవెన్ మనకి రాజు రామచంద్రన్ లాంటి ఫార్మర్ అడిషనల్ సొలిసిటర్ జనరల్ లాంటి వాళ్ళు కూడా బేసిక్ స్ట్రక్చర్ అనేది ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా ఉంది అని వీళ్ళ యొక్క కమెంట్ స్టూడెంట్స్. ఫైనల్గా కంక్లూజన్ ఏంటంటే మన భారతదేశ రాజ్యాంగంలో ఈ యొక్క రాజ్యాంగ సవరణలు అన్నీ కూడా దాంతోపాటు పార్లమెంట్ చేసినటువంటి చట్టాలు అన్నీ కూడా ఈ యొక్క న్యాయ సమీక్షల్లోకి పరిధిలోకి వస్తాయి. ఈ న్యాయ సమీక్ష అనేది పార్లమెంట్ యొక్క చట్టాలు చేసేటటువంటి అధికారాన్ని నియంత్రిస్తుంది అని కూడా మనం చెప్పవచ్చు. ఇది మనకి కంక్లూజన్ స్టూడెంట్స్. సరే, మనం నిన్నటి వీడియోలో మనం డిస్కస్ చేసినటువంటి క్వశ్చన్ ఏంది? ద పవర్ ఆఫ్ సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా టు డిసైడ్ డిస్ప్యూట్ బిట్వీన్ ద సెంటర్ అండ్ స్టేట్ ఫాల్స్ అండర్. సెంటర్కి స్టేట్కి మధ్యలో డిస్ప్యూట్ వచ్చినప్పుడు దాన్ని సాల్వ్ చేయడం అనేది సుప్రీంకోర్టు యొక్క ఏ పరిధిలోకి వస్తుందని చెప్పి అడిగాను మిమ్మల్ని. ఆన్సర్ ఏంది? ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్. అలానే మరి ఈరోజు క్వశ్చన్ చూద్దాం స్టూడెంట్స్. ఈరోజు క్వశ్చన్ ఏంటంటే మీకు ద పవర్ ఆఫ్ పార్లమెంట్ టు అమెండ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా యాజ్ ఎ కాన్స్టిట్యూషనల్ పవర్ వాజ్ లేడ్ డౌన్ అండర్ ఆర్టికల్ 368. అంటే ఈ యొక్క పార్లమెంట్కి ఆర్టికల్ 368 ప్రకారము రాజ్యాంగాన్ని సవరించే హక్కు ఉంది అని చెప్పేసి ఏ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ ద్వారా మనం యాడ్ చేసుకోవడం జరిగింది? మీరు ఆన్సర్ చేయండి స్టూడెంట్స్. మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో పార్లమెంటరీ సావరెనిటీ అండ్ అటానమీ కెనాట్ బి పర్మిటెడ్ టు బి క్వాలిఫైడ్ ఆర్ కాంప్రమైజ్ యాజ్ ఇట్స్ ఎసెన్షియల్ టు ద సర్వైవల్ ఆఫ్ ద డెమోక్రసీ. పార్లమెంట్ యొక్క అధికారాన్ని ఈ యొక్క పార్లమెంట్కి ఉన్నటువంటి సార్వభౌమత్వాన్ని క్వశ్చన్ చేయడానికి వీల్లేదు, ఎందుకంటే అది మనకి ప్రజాస్వామ్యానికి చాలా కీలకమైనటువంటిది. ఇన్ దిస్ కాంటెక్స్ట్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ సపరేషన్ ఆఫ్ పవర్స్ ఫర్ ద సర్వైవల్ ఆఫ్ డెమోక్రసీ. అంటే డెమోక్రసీలో మనకి సపరేషన్ ఆఫ్ పవర్స్ ఉంటాయి కదా, లెజిస్లేచర్కి, ఎగ్జిక్యూటివ్కి, జ్యుడిషియరీకి మధ్యలో. మరి వాటి యొక్క ప్రాముఖ్యత ఏంది, వాటి యొక్క సిగ్నిఫికెన్స్ ఏందో డిస్కస్ చేయండి అంటున్నారు. ఇది మనకి మెయిన్స్ క్వశ్చన్ స్టూడెంట్స్. సరే, మరి మనం వీడియో ఏం చేసే కన్నా ముందు ఈ వీడియోలో ఏం డిస్కస్ చేసాం స్టూడెంట్స్? ఈ వీడియోలో మనం ప్రధానంగా డిస్కస్ చేసినవి కేశవానంద భారతి కేస్, అలానే డాక్ట్రైన్ ఆఫ్ బేసిక్ స్ట్రక్చర్ అనేది ఎలా ఉనికిలోకి వచ్చింది, దాంతోపాటు
యొక్క వైస్ ప్రెసిడెంట్ గారు చేసినటువంటి రిమార్క్స్ ఏంటి, ఇప్పుడు పార్లమెంట్ సావరెనిటీకి మరి జ్యుడిషియల్ సుప్రీమసీకి వస్తున్నటువంటి కాంట్రడిక్షన్ ఏంటి, అలానే సుప్రీంకోర్టు రీసెంట్గా దేన్ని అంటే పార్లమెంట్ చేసినటువంటి ఏ రాజ్యాంగ సవరణని కొట్టివేసిందో చూసాం. దాంతోపాటు మనకి ఈ యొక్క కేశవానంద భారతి కేసు ఎలా ఎవాల్వ్ అవుతూ వచ్చిందో కూడా చూసాం. ఇది స్టూడెంట్స్ మనకు ఓవరాల్గా రీసెంట్గా ఈ యొక్క భారతదేశ ఉపరాష్ట్రపతి గారు భారతదేశ రాజ్యాంగం యొక్క మౌలిక నిర్మాణం అన్నదానిపైన చేసినటువంటి కమెంట్స్కి సంబంధించినటువంటి సమగ్రమైన విశ్లేషణ.